గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మెంతికూర, చిక్కుడు గింజలు, పొటాటో ఫ్రైడ్ రైస్ అండి. ఇది తయారు చేయ విధానం. ఇది మెంతికూర గురించి మనం తెలుసుకున్నాము. దీంట్లో విటమిన్ ఏ, సిడి ఉన్న మెంతికూరలో ఫైబరు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది, బరువు తగ్గిస్తుంది. ఇది తినటం వలన చర్మ సౌందర్యము మెరుగుపడుతుంది, షుగర్ని కంట్రోల్ అవుతుంది, మలబద్ధకము కూడా ఉండదు. ఒత్తిడి పెరుగుతుంది కదా మనకి, దాంట్లో తగ్గిస్తుందండి ఒత్తిడిని. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. కిడ్నీలో రాళ్ళు కరిగిస్తాయి. కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది మెంతికూర. ఇంకా చిక్కుడు గుంజుల గురించి మనం తెలుసుకొని అవసరం లేదు, ఆలు గురించి తెలుసుకొని అవసరం లేదు. మొదట ఇవన్నీ శుభ్రంగా తరిగి పెట్టుకొని తర్వాత మెంతికూరను కూడా శుభ్రపరచుకొని పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో నెయ్యి వేసుకోవచ్చండి. 3 స్పూన్లు నేను నెయ్యి వేసాను. కావాల్సింటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దానిలో ఈ హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగా అన్నీ వేయాలా. తర్వాత చిటపటలాడిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాని తరిగి పెట్టుకున్న టమోటాలు వేయాలా. అవి బాగా టమోటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఈ టమోటాలు మగ్గాలండి. మగ్గిన తర్వాత ఇప్పుడు టమోటాలు చీపుగానే ఉన్నాయిలేండి, టమోటాలు ఎక్కువ వేసుకున్నా బాగుంటాయి. చాలా చీపుగా అయిపోయినాయి ఇప్పుడు టమోటాలు బాగా వేయించి. ఇది బాగా మంచిదండి, మెంతికూర చాలా మంచిది, చిక్కుడు గింజలు మంచిది, ఆలు గడ్డ మంచిది. ఇది రైస్ పిల్లలకి ఎంత మంచిది అనుకున్నారు, చాలా మంచిది. టమాటాలు బాగా మగ్గిపోయినాయి. తర్వాత మనం ఈ టమాటాలు మగ్గిన తర్వాత ఈ చిక్కుడు గింజలు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం చూడండి, చిక్కుడు గింజలు వేయాలా. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లగడ్డలు వేయాలా, ముక్కలు చేసి తరిగి పెట్టుకున్నాము. తర్వాత ముక్కలు చేసి క్యాప్సికమ్స్కి వేయాలా. తర్వాత అవన్నీ వేసిన తర్వాత అవన్నీ శుభ్రంగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా ఈ తరిగి పెట్టుకున్నాం చూడు మెంతికూర, ఆ మెంతికూరని కూడా వేయాలి. దానిలో మెంతికూర వేసేసి తర్వాత బాగా అదంతా కలిపి పెట్టుకోవాలా. కలుపుకొని తర్వాత మొత్తం కలిపి పెట్టిన తర్వాత దాంట్లోకి మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసిన తర్వాత మూత పెడితే బాగా మగ్గుద్ది కదా, ఇవన్నీ పచ్చియే కదా, మగ్గిపోవాలి బాగా. తర్వాత కరివేపాకు వేయాలా. కరివేపాకు వేసిన తర్వాత దాంట్లో రుచికి తగ్గ ఉప్పు వేయాలా. ఉప్పు వేసేసి మొత్తం కదిపి ఆ ముక్కలకి అన్నిటికీ ఉప్పు పట్టేంతవరకు కలుపుకోవాలా. కలుపుకొని ముక్కు కలుపుకొని తర్వాత ఈ కూడా మగ్గిపోయినాయి. ఇంకొద్దిగా మగ్గాల. తర్వాత మూత పెట్టేసిన తర్వాత మూత తీసేసి ఒక 5 నిమిషాల తర్వాత మొత్తం మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలా. కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం కారం వేసుకోవాలండి. పసుపు, కారం, కొద్దిగా కారం వేస్తే చాలు. ధనియాల పొడి 1 స్పూన్ వేసేసి మొత్తం ఈ ముక్కలకు మొత్తం పట్టాలి కదా, కలుపుకోవాలా. కలుపుకున్న తర్వాత ఈ మొత్తం ఏగిపోయినాయండి, బాగా మగ్గిపోయినాయి. కాసింత పెరిగేయాలి. దాంట్లోనూ పెరిగేసేసి ఇదంతా పెరిగేసిన తర్వాత ఆ ముక్కలకి అన్నిటికీ పెరుగు, ఈ మసాలా మొత్తం కారం మసాలా అన్నీ వేసాక మనం బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోయాలా. నీళ్లు పోసేసిన తర్వాత బాగా మగ్గిపోయినాయి. నీళ్ళంతా ఎసురు మరిగింది. 2 గ్లాసులు నీళ్ళు పోసాను. బాగా ఎసురంతా మరిగిపోయినాయి. మరిగిన తర్వాత ఈ బియ్యం ఏమండి బంగారం, పాత బంగారం, కొత్త బంగారం కొనాలా. బియ్యం పాత బియ్యం వాడాలంటారు. వీటికి ఏమీ మంచి బియ్యం పడలేదండి. మన బియ్యం ఉంటే చాలు. సామెతండి పెద్దోళ్ళది. బియ్యం ఏమో పాత వండుకోవాలా, బంగారం ఏమో కొత్తది కొనాలని. బియ్యం పోసేసేమో బియ్యం కూడా ఉడికిపోయిన తర్వాత గుమ్మలాడే చిక్కుడు గింజలు, మెంతికూర,
ఇక ఆలుగడ్డల ఉల్లగడ్డల ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకుంటే ఎంత బాగుంటుందండి, ఎంత టేస్ట్, సూపర్ టేస్ట్. చిక్కుడు గింజలు ఎంత హెల్దీ అండి. చిక్కుడు గింజలు అంత మటన్ చికెన్ కన్నా కూడా చిక్కుడు గింజలు అంత హెల్దీ పాయింట్. చాలా హెల్దీ, భలే రుచిగా ఉంటుంది. దీంట్లోకి గోంగూర కర్రీ, పెరుగు పులుసు, ఈ టమోటా బాగుంటుందండి. ఇది 3 కాంబినేషన్లో బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.